శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం తులారాశి వారికి డిసెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. ముందుగా ఈ వారం వారికి ధనస్థానంలో ఒక ధనయోగం ఏర్పడింది. అలాగే భాగ్యాధిపతి బుధుడు ధనస్థాన సంచారం, లాభాధిపతి రవి ధనస్థానంలో సంచరించడం జాతకుడికి కొద్ది కాలంగా ఉన్నటువంటి ఆర్థిక సమస్యలు ఒకేసారి పరిష్కారం అవ్వడం జరుగుతూ ఉంది. అంటే మీరు గతంలో చేసినటువంటి అన్ని ప్రయత్నాలు ఒకేసారి ఫలించి మీ యొక్క సమస్యలు పరిష్కారం అయ్యే అవకాశం ఉంది. అది ఆర్థిక సమస్యలు అవ్వచ్చు, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, వ్యక్తిగతంగా అభివృద్ధి కొరకు చేసే ప్రయత్నాలు కూడా అవ్వచ్చు. అంటే రవి ధనస్థానంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వ పథకాలు మీకు అనుకూలంగా రావడం జరుగుతుంది. ప్రభుత్వ అధికారులు మీకు సహకరిస్తారు. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలు మీ యొక్క పెద్దవారి ద్వారా, అంటే తండ్రి గారు, తండ్రి తరపు బంధువుల ద్వారా మీ కుటుంబ సమస్యల్ని పరిష్కరించుకుంటారు. అలాగే కుటుంబంలో ఒకరికి ఏదైనా ప్రభుత్వ పదవి కానీ ఉద్యోగం కానీ రావడం వల్ల కొన్ని ఆర్థిక సమస్యలు నుంచి బయటపడతారు. అలాగే కుటుంబ భారం కొంతవరకు మీపై తగ్గుతుంది. ఇక భాగ్యాధిపతి ధనస్థానంలోకి వచ్చినప్పుడు శుభకార్యాలు కొరకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. కుటుంబంలో ఏదో దైవ కార్యక్రమం, పుణ్య కార్యక్రమం, ఏదో చిన్నపాటి ఫంక్షనో, వివాహ వేడుకో, నిశ్చితార్థం లాంటివి జరిగే అవకాశం ఉంది. అలాగే దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క బంధువులు మీ కుటుంబంతో జాయిన్ అయి మీతో సుఖ సంతోషాలని, ఆనందాన్ని పంచుకునే అవకాశం ఉంది. అలాగే కుటుంబ సమేతంగా మీరు ఏదైనా పుణ్యక్షేత్రం కానీ, వివాహ వేడుక కానీ ఏదో కార్యక్రమంలో ఆనందంగా పాల్గొనే అవకాశం ఉంది. మొత్తం మీద కుటుంబ పరపతి ఎక్కువగా పెరుగుతుంది. మొత్తం మీద ఓవరాల్గా అటు ఆర్థికంగాను అలాగే కుటుంబ పరంగాను సంతోషంగా ఈ వారం అంతా గడిపే అవకాశం ఉన్నది. దాని తర్వాత రాస్యాధిపతిగా ఉన్నటువంటి శుక్రుడు చతుర్థ స్థానంలో దిగ్బలుడై సంచరిస్తూ ఉన్నాడు. అంటే చతుర్థ భావ ఫలితాలైనటువంటి వాహనం, గృహం, విద్య, మాతృస్థానం, మాతృ సౌఖ్యం, స్థిరాస్తులు, వీటిలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం అవుతాయి. అలాగే మీ కుటుంబంలో ఉన్నటువంటి స్త్రీలకి వివాహం జరగడం కానీ, ఒక గౌరవప్రదమైన హోదా రావడం కానీ జరిగే అవకాశం ఉంది. జాతకుడు కూడా చాలా ప్రశాంతంగా, సంతోషంగా, ఆనందంగా గడిపే అవకాశం ఎక్కువగా ఉంది. గృహాన్ని అందంగా అలంకరించడం కానీ, గృహాన్ని ఏదైనా ఆధునీకరించి పెయింట్ చేయడం, అలాంటి కార్యక్రమాలు చేయడం, ఏదైనా కొత్త వాహనాన్ని సేకరించడం, ఏదైనా తులారాశి వారు చిన్న ఫంక్షన్కైనా ఎక్కువ ధనం ఖర్చు పెడతా ఉంటారు. ఎప్పుడూ కూడా వాళ్ళ యొక్క ఆధిక్యతని నలుగురికి కనబడేలా ప్రయత్నం చేస్తూ ఉంటారు. కారణంగా వీళ్ళకి ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. అయితే వీళ్ళ యొక్క ఎపీరెన్సు, వీరి యొక్క గృహం పరిసరాలు, వీరి యొక్క వాహనం, వీరి యొక్క క్లాత్స్, స్టేటస్ అంతా కూడా హైఫైగా కనబడటం వల్ల చూసిన వాళ్ళకి చాలా ధనవంతులుగా కనబడుతూ ఉంటారు. వాస్తవానికి చాలామందికి అనుకున్నంత ఉండకపోవచ్చు. ఎప్పుడూ కూడా నిల్ బ్యాలెన్సే కనబడుతూ ఉంటుంది. ఈ విధంగా ఆదాయం కన్నా ఖర్చులు ఎక్కువ, ఈ సమయంలో మరీ ఎక్కువ ఆడంబరమైన ఖర్చులు జరిగే అవకాశం ఉంది. బట్ ఈ విషయంలో కొంత జాగ్రత్త వహించండి. అది మీ యొక్క భవిష్యత్తు మీద కొంతవరకు ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా పిల్లల యొక్క చదువు విషయంలో కొంత శ్రద్ధ తీసుకోండి. మీరు అనుకున్నంత అభివృద్ధికరంగా మీ యొక్క సంతానం యొక్క విద్య ముందుకు సాగడం లేదు కాబట్టి పిల్లల విషయంలో శ్రద్ధ తీసుకోండి. ఇదే రంగంలో ఉన్నటువంటి కళాకారులకి, అలాగే టెక్నీషియన్స్కి వాళ్ళలో ఉన్నటువంటి ప్రతిభకు తగిన గుర్తింపు రావడం, ఏదైనా విదేశ అవకాశాలు లాంటివి రావడం జరిగే అవకాశం ఉంది. అనూహ్యంగా మీ యొక్క ఆదాయం పెరిగే అవకాశం ఉంది. అలాగే మీ టాలెంట్ కూడా చాలా వరకు ఇంప్రూవ్మెంట్ అవుతుంది. అలాగే మీ యొక్క అభివృద్ధికి కుటుంబ సభ్యుల యొక్క సహకారం ఎక్కువగా రావడం జరుగుతుంది. సాధారణంగా అష్టమ స్థానంలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం వక్రగమనం ఇంకా ఉండడం వల్ల, నవాంశలో మరి ఉచ్చస్థానమైనటువంటి కర్కాటక రాశిలో ఉండడం వల్ల జాతకుడు ఉద్యోగపరమైనటువంటి మార్పుకు చేయి ప్రయత్నాలు ఫలిస్తాయన్నమాట. సాధారణంగా అష్టమం అన్నది కొన్ని అనుకోని మార్పులకి కారణమవుతూ ఉంటుంది. అష్టమంలో ఉన్నటువంటి శుభగ్రహం శుభ కార్యక్రమాలు, శుభవార్తలు, అంటే ఆ మార్పు మంచిగా ఉంటుందన్నమాట. అదే అష్టమంలో పాపగ్రహం వచ్చినప్పుడు ఆకస్మికంగా యాక్సిడెంట్లు, ఉద్యోగాలు పోవడం అలాంటివి జరుగుతుంటాయి. ఇప్పుడు శుభగ్రహం కాబట్టి
మీకు కానీ మీ సంతానానికి కానీ ఏదో ఒక శుభం జరుగుతుంది. అది నవాంశలో దశమంలో అంటే కర్కాటకంలోకి రావడం వల్ల కంపల్సరీగా ఉద్యోగ విషయంలో గొప్ప ఊహించని మార్పు రావడం జరుగుతుంది. బట్ ఏదైనా తులారాశి వారికి అటు ఏదో ఒక శుభవార్త ఈ వారంలో వినడం జరుగుతుంది. అయితే అనవసర ఖర్చులు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది. అలాగే మీరు ఏదో ఒక ఇతరులను ఒక ఫ్రాడ్నో ఒక మరి ఏదన్నా ఒక అనవసర ఖర్చుల్లో కొంతవరకు మనీ బ్లాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యపడినంత వరకు ఎవరిని పడితే వారిని నమ్మి ఈ కొనుగోలు అమ్మకాల విషయంలో జాగ్రత్త వహించకపోతే చాలా వరకు ధన నష్టం జరిగే అవకాశం కూడా ఉన్నది. ఈ వారంలో మరి సుబ్రహ్మణ్య షష్ఠి రాబోతుంది. డిసెంబరు 7వ తారీఖున సుబ్రహ్మణ్య షష్ఠి, అలాగే 6వ తారీఖున నాగ పంచమి రావడం జరుగుతూ ఉంటుంది. ఈ రెండు కూడా ఎవరి జన్మ జాతకంలో సర్పదోషం లాంటిది ఉంటుందో వాళ్ళు దాని పరిహార నిమిత్తం ఈ 2 రోజులు కూడా విధి విధానంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల వారి జాతకంలో ఉన్నటువంటి సర్పదోషం పరిహారం అయ్యే అవకాశం ఉన్నది. అంటే అసలు సర్పదోషం ఏ విధంగా ఉంటుంది, దానివలన ఏ విధమైనటువంటి ఫలితం వస్తుంది అని గమనిస్తే జాతకంలో కేంద్రాల్లో పాపగ్రహాలున్నా, పంచమ స్థానంలో కుజుడు, శని, రాహు, కేతు లాంటి గ్రహాలున్నా, వృశ్చిక రాశిలో ఇటువంటి పాపగ్రహాలున్నా, అలాగే శుభగ్రహాలైనటువంటి గురువు, శుక్రుడు, రాహుకేతువులతో కలిసిన ఈ విధమైనటువంటి సర్పదోషం అన్నది ఏర్పడడం జరుగుతూ ఉంటుంది. అలాగే కుజుడు బలహీనపడి ఉన్న, నీచ స్థితిలో ఉన్న రాహుతో కలిసినా కూడా అంటే ఏదో విధంగా అంటే ప్రతి జాతకంలో కుజదోషం ఉన్నట్టు ప్రతి జాతకంలో కూడా ఏదో ఒక సర్పదోషం అన్నది కనబడడం జరుగుతూ ఉంటుంది. అంటే ఈ సర్పదోషం ఎందుకు ఏర్పడుతుందంటే తెలుసో తెలియకో సర్పాలకి ఇబ్బంది కలగడం వలన ఈ దోషం రావడం జరుగుతుంది. ఇది 7 తరాలుగా జాతకుడిని బాధించే అవకాశం ఉంది. అంటే మీ పూర్వీకులు 7 తరాలుగా అటు ఇటు వాళ్ళు ఏ దోషం చేసినా అది కుటుంబంలో అందరికీ రావాలనే ఏం లేదు, ఎవరో ఒకరికి రావచ్చు. మళ్ళా అది ఎక్కువగా ఈ సర్పదోషం మరి పిల్లలు కలగడంలో ఆలస్యం అవుతుంటుంది. ఎవరి జాతకంలో ఈ సర్పదోషం ఉన్నా వాళ్ళకి ఏమవుతుందంటే సంతానం లేటుగా పుట్టడం, పుట్టినవారు చాలా బలహీనంగా ఉండడం, ఆరోగ్యకరంగా లేకపోవడం, విద్య రాకపోవడం, ఏదో ఒక రోగం వస్తూ ఉంటుంది. అలాగే ఏంటంటే జాతకుడు చెడు వ్యసనాలకి లోనవుతూ ఉంటాడు. తల్లిదండ్రులను హింసించడం, ఇంట్లో డబ్బులు పట్టుకుపోయి ఖర్చు పెట్టడం, తాగుడు లాంటి కార్యక్రమాలు చేపట్టడం, పగలంతా నిద్రపోయి రాత్రులంతా మేల్కొని వివిధ ప్రాంతాల్లో సంచరించడం, ఇవన్నీ కూడా జాతకుడి యొక్క సర్పదోషానికి కారణమవుతూ ఉంటాయి. ప్రస్తుతం రుణ బాధలు ప్రతి జాతకుడికి కూడా అంటే ఎవరైతే ప్రస్తుతం రుణ బాధలతో ఇబ్బంది పడుతున్నారో, అంటే రుణ బాధలు అంటే ఏదో ఇల్లు కట్టుకొని హౌసింగ్ లోన్ తెచ్చామండి, కారు కొనుక్కొని హౌసింగ్ లోను, అమ్మాయికి పెళ్లి అది రుణ బాధలు కాదండి. మీరు ఏదన్నా వ్యసనానికి లోనై ఏదో పేకాట డబ్బులు పోగొట్టుకోనో, ఆన్లైన్లో డబ్బులు పోగొట్టుకోనో, ఉద్యోగంలో డబ్బులు వాడేసి యజమాని డబ్బులు వాడేసి అది బాకీ పడడం అన్నది రుణం తప్ప మన బాధ్యత కోసం పిల్లల్ని చదివించడానికి తల్లిదండ్రులను వైద్యం చేయడానికి అప్పు చేయడం అంటే ఆ అప్పుల బాధలు మీకు నష్టం లేదు, దానివల్ల మీకు పెద్దగా ఇబ్బంది ఉండదు. ఈ విధంగా మీరు వ్యసనానికి లోనై స్త్రీలకి డబ్బు వ్యసనం పెట్టడం, పేకాట ఆడడం వల్ల చాలామంది అప్పుల పాలు అవుతుంటారు. అది అప్పుల పాలు అవటం వాళ్ళు ఎక్కువ ఇబ్బంది పడుతుంటారు. అటువంటి వాళ్ళు ఈ నాగపంచమి, సుబ్రహ్మణ్య షష్ఠి రోజు విధి విధానంగా వీలైతే ఉపవాసం ఉండి సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని దర్శించి మరి విధి విధానంగా స్వామిని పూజించుకోవడం వల్ల, అంటే ఏదో ఒక్కరోజు చేయడం వల్ల సరికాదు, ఆ రోజు ఒక దీక్షగా మనం ఈ రోజు నుంచి ఈ నియమం పాటించాలనుకొని కంటిన్యూ చేసుకుంటూ దగ్గరలో ఉన్నటువంటి సుబ్రహ్మణ్య క్షేత్రాన్ని దర్శించడం వల్ల ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామికి బెల్లం పానకం, చెరుకు రసం, తేనె, పాలు, అలాగే చలివిడి నైవేద్యంగా పెట్టి విధి విధానంగా పూజించడం వల్ల కంపల్సరిగా మీకు సర్పదోషం తొలగి మీరు మీ కుటుంబం అంతా సంతోషంగా ఉంటారని ఆశిస్తూ స్వస్తి.